మై డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకుముందు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ పార్ట్ 1 చూసాం. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో పార్ట్ 2లో మనము ఇప్పుడు కరెంట్ అనేది అంటే సమకాలీనంగా ఉన్నటువంటి అంశాలు చూస్తాం. ఇంతకుముందు అసలు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎలా లెక్కిస్తారు, దానికి ఉన్నటువంటి మెథడాలజీ ఏంటి, ఇదంతా చూసాం. ఈ పార్ట్లో ఏం చూస్తామంటే భారత ప్రభుత్వం అనేది లేదా నీతి ఆయోగ్ అనేది ఏం చేసిందంటే 2 రిపోర్ట్లు రిలీజ్ చేసింది. 2021లో ఒక రిపోర్టు, 2023లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చేసిందంటే 2021 రిపోర్ట్ అంటే 2014-15కి సంబంధించినటువంటి గణాంకాలు అవి. ఇప్పుడు 2023 రిపోర్ట్లో 2019-21 మధ్య సంబంధించినటువంటి గణాంకాలు. ఈ రెండింటికి మధ్య వేరియేషన్ ఎలా ఉంది, పేదరికం తగ్గిందా పెరిగిందా ఏంటి అనేది అనాలిసిస్ చేసింది. అందుకే హెడ్డింగ్లోనే చెప్పింది. ఏం చెప్పింది? నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏ ప్రోగ్రెస్ రివ్యూ ఏంటయింది అనేది తెలియజేసింది అనమాట. ఇప్పుడు ఇందులో భాగంగా మనం చూస్తే 2015-16 సంవత్సరంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఆధారంగా చేసుకొని లెక్కిస్తే హెడ్ కౌంట్ రేషియో లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ 24.85% వచ్చింది. అదే 2019 నుంచి 21 మధ్యలో మరలా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఆధారంగా చూస్తే 14.96% వచ్చింది. అంటే ఈ డేటా ఆధారంగానే హెచ్ లేదా ఎంపీఐ గణించలేదు. మన ఎంపీఐ గణించడం చూసాం. హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వాటిలో ఉన్న ఇండికేటర్స్కి వెయిటేజ్ ఇస్తే ఈ యొక్క హెచ్ లేదా ఎంపీఐ వాల్యూ అనేది వచ్చింది. తర్వాత మనం ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ అనేది చూసాం. అంటే పేదరిక తీవ్రత, అంటే ఎంత పేదరికంలో ఉన్నారనేది లెక్కేస్తే 15-16 డేటా ప్రకారం 47.14 వస్తే 19-20 డేటా ప్రకారం 44.39. అంటే దీని అర్థం ఏంటంటే ఇది 2023 రిపోర్టు, ఇది 2021 రిపోర్ట్ అని అర్థం, అంతే ఇంకేం లేదు. అయితే పేదరికంలో తగ్గుదల 10% వరకు 9.89% తగ్గింది. అంటే చాలా ర్యాపిడ్గా తగ్గినట్టే లెక్క. 9.89% తగ్గింది. పేదరిక తీవ్రత అనేది మాత్రం చాలా తక్కువ, 3% మాత్రమే తగ్గింది. అంటే తీవ్ర పేదరికంలో ఉన్నవారు బయటికి రావట్లేదు అనమాట. ఇంకా ఎంపీఐ వాల్యూ చూస్తే 0.117 2015-16 ఉంటే 0.066 వచ్చింది. 0.066 వచ్చింది. అంటే ఇంచుమించుగా 0.5% తగ్గినట్టే, 11766 కాబట్టి ఇంచుమించుగా. ఆ విధంగా భారతదేశంలో 15 నుంచి 16తో పోలిస్తే 19 నుంచి 21 మధ్యలో పేదరికం బాగా తగ్గుతూ వచ్చిందని అర్థం. ఈ యొక్క టేబుల్ ఆధారంగా చేసుకొని మనకు అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు ఏంటంటే భారతదేశంలో 2023లో ఎంపీఐ వాల్యూ ఎంత? 0.066% లేదా పర్సంటేజ్ అనకూడదు, 0.066 అనాలి. అదేవిధంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నటువంటి ప్రజల శాతం ఎంత? 14.96%. పేదరిక తీవ్రత ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎంత ఉంది? 44.39%. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంది. ఈ టేబుల్ మనం ఇలా అనాలిసిస్ చేస్తే చాలు. 15-16కి 19-21కి 9.89% ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నటువంటి పర్సంటేజ్ తగ్గింది. పేదరిక తీవ్రత అనేది 3% తగ్గింది. వాల్యూస్ అనేవి ఈ విధంగా ఉన్నాయి అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. మరొక టేబుల్ని అనాలిసిస్ చేయాలి. మనం ఒకసారి చూస్తే 2015-16 నుండి 2019 నుండి 21 మధ్య 13.2 కోట్ల మంది భారతీయులు పావర్టీ నుంచి బయటకు వచ్చారు. ఇంత హ్యూజ్ నెంబర్లో ఎలా వచ్చారంటే భారత ప్రభుత్వము పేదరికాన్ని తగ్గించడానికి అనేక రకాలైన ప్రోగ్రాంలు పెట్టుకొచ్చింది అనమాట. మనం చూసాం ఇండికేటర్స్లో బ్యాంక్ అకౌంట్స్ ప్రోగ్రామ్. ఇప్పుడు ప్రతి వ్యక్తికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అనమాట. ఆ విధంగా ప్రతి ఎస్డిజి లక్ష్యాన్ని కూడా ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో టచ్ చేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం. ఆ ఇండికేటర్స్ అన్నిటిని ఎలాగ ప్రజలకు మెరుగుపరచాలని చెప్పి టచ్ చేయడం వల్ల మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారము
16 నుంచి 19-21 మధ్య ఎంతమంది పేదవాళ్ళు బయటకు వచ్చారు, పేదరికం నుంచి బయటకు వచ్చారంటే 13.2 కోట్ల మంది బయటికి రావడం జరిగింది. ఇప్పుడు మనం టేబుల్ 2ని కానీ మనం అనాలిసిస్ చేస్తే టేబుల్ 2లో ఏంటంటే రూరల్కి అర్బన్కి ఉన్నటువంటి రూరల్ అర్బన్లో కానీ మనం ఒకసారి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే రూరల్ ప్రాంతంలో 2015-16లో 32.59% ఉన్నటువంటి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది 19.28%కి తగ్గింది. 19.28%కి తగ్గింది అంటే చాలా ర్యాపిడ్గా, చాలా ఎక్కువగా తగ్గడం జరిగింది. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ 47 నుంచి 44 తగ్గింది. ఎంపీఐ వాల్యూ అనేది 154 ఉన్నది 86కి రావడం అనేది జరిగింది. 0.154 0.086కి రావడం అనేది జరిగింది. అర్బన్ ప్రాంతంలో చూస్తే యాక్చువల్గా ఉన్నటువంటి ఊరే తక్కువ 8.65, అది 5.27 తగ్గింది. ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ 45 నుండి 43 తగ్గడం జరిగింది. ఇంచుమించు ఎక్కడో 3%, ఎక్కడో 3% తగ్గింది. ఎంపీఐ వాల్యూ అనేది 0.39 నుంచి 0.23కి తగ్గింది. అంటే పట్టణ ప్రాంతంలో పెద్ద తగ్గుదల కనబడలేదు. బాగా తగ్గుదల ఎక్కడ కనిపిస్తుంది అంటే గ్రామీణ ప్రాంతంలో బాగా తగ్గుదల కనిపిస్తుంది. 32 నుంచి 19% తగ్గిందంటే చాలా ఎక్కువ తగ్గుదల అనేది గ్రామీణ ప్రాంతంలో కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాల వల్ల ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అనేది తగ్గుముఖం పట్టింది. ఇంచుమించు ఈ యొక్క సర్వే ప్రకారము 2015-16 నుండి 19-21 మధ్య 13.2 crores మంది పేదరికం నుండి బయటికి వెళ్ళారు. అంటే పేదరికం నుంచి బయటికి వచ్చారనమాట ప్రభుత్వం యొక్క కృషి వల్ల. ఇప్పుడు మరొక టేబుల్ మనం అనాలిసిస్ చేద్దాం. మనం థర్డ్ టేబుల్ కానీ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో నేర్చుకున్నటువంటి ఇండికేటర్స్ అనేవి ఎంత వెయిటేజ్ కలిగి ఉన్నాయి. ఎంపీఐలో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏ ఇండికేటర్లో ఎంతమంది పేదవారు ఉన్నారు, ఎంత శాతం మంది పేదవారు ఉన్నారు అనేది మనకి తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా పర్సంటేజ్లు, ఎంత ఉన్నారనేది తెలియజేస్తుంది. అత్యధికంగా మొత్తం ఇండికేటర్స్ అన్నింటిలో కూడా అత్యధికంగా పేదరికం ఏ ఇండికేటర్లో కనబడుతుందంటే కుకింగ్ ఫ్యూయల్. అంటే ఏంటి కుకింగ్ ఫ్యూయల్ అంటే వాళ్ళు వంట గ్యాస్ మీద కాకుండా కర్రతో కానీ లేదా కౌడంగ్ పేడతో కానీ, అదే పిడకలు అంటారు కదా, పేడతో కానీ వీటితో చేసిన దాని మీద ఎక్కువ మంది వంట చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా పేదవారి కింద గుర్తించడం జరిగింది. ఇక్కడ 48% 2015-16 ఉంటే 2019-21 వచ్చేసరికి 43%కి తగ్గడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవది కానీ తీసుకుంటే శానిటేషన్, పరిశుభ్రత. ఈ పరిశుభ్రతకు సంబంధించి శానిటేషన్లో 51% ఉన్నది 30% తగ్గింది. అంటే అత్యధికంగా తగ్గింది అనమాట. ఇది అత్యధికంగా తగ్గింది. అత్యధికంగా పేదరికము ఏ ఇండికేటర్లో తగ్గింది అని అడుగుతాడు. అడిగితే మనం ఏం చెప్పాలి, శానిటేషన్లో తగ్గింది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చాలా పథకాలను ప్రవేశపెట్టి అందులో శానిటేషన్కి చాలా ప్రముఖమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని వలన శానిటేషన్లో పేదరికం బాగా తగ్గడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా ఏంటంటే అతి తక్కువ పేదరికం ఎక్కడ ఉందో చూద్దాం. అతి తక్కువ పేదరికము మన భారతదేశంలో ఏ ఇండికేటర్లో ఉందో చూస్తే ఒకసారిగా చూస్తే చైల్డ్ అండ్ అడోలసెంట్ మార్టాలిటీ అంటే ఏంటి, 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారిలో మరణాల సంఖ్య 5 సంవత్సరాల లోపు. అంటే ఈ సర్వే జరిగిన ముందు 5 సంవత్సరాల లోపు ఏ కుటుంబంలోనైతే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారో వాళ్ళు పేదవారి కింద వస్తారు. 18 సంవత్సరాలు దాటిన చనిపోకపోతే ఆ కుటుంబంలో వాళ్ళు పేదవారు కానట్లు లెక్క. ఈ ఇండికేటర్ ప్రకారం అన్నమాట. అంటే భారతదేశంలో వైద్య సౌకర్యాలు బాగా మెరుగుపడడం వల్ల ఈ చైల్డ్ అండ్ అడోలసెంట్ మార్టాలిటీ అనేది చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన బిట్లు ఏంటంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో అతి తక్కువ ఎంపీఐ కలిగినటువంటి ఇండికేటర్ ఏది, లేదా అతి తక్కువ మంది పేదలు కలిగినటువంటి ఇండికేటర్ ఏది అంటే చైల్డ్ అండ్ అడోలసెంట్ మార్టాలిటీ. అతి ఎక్కువ మంది పేదవారు కలిగి ఉన్నది ఏంటంటే కుకింగ్ ఫ్యూయల్. వేగంగా 2015-16తో పోలిస్తే 2019-21 మధ్యన వేగంగా పేదవారు తగ్గినటువంటి ఇండికేటర్ ఏది అంటే శానిటేషన్. ఈ 3 బిట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రతి డైమెన్షన్ వైజ్గా చూస్తే హెల్త్లో
ఎక్కువ పూర్ ఎక్కడ ఉందంటే న్యూట్రిషన్లో, తక్కువ పూర్ ఎక్కడ ఉందంటే చైల్డ్ అండ్ అడolescent మార్టాలిటీలో ఉంది. ఎడ్యుకేషన్లో ఉండేవి రెండే కాబట్టి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో ఎక్కువ ఉంది, స్కూల్ అటెండెన్స్లో తక్కువ ఉంది. అయితే రెండే కస్తారి గుర్తుపెట్టుకోకపోతే ఏంటంటే అక్కడ కూడా మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో ఎక్కువ ఉందా, స్కూల్ అటెండెన్స్లో ఎక్కువ ఉందని. మొదటిది ఎక్కువ ఉంది, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్లో ఎక్కువ పేదరికం ఉంది, స్కూల్ అటెండెన్స్లో తక్కువ పేదరికం అనేది ఉంది. ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కానీ చూస్తే ఎక్కువ పేదరికం కుకింగ్ ఫ్యూయల్లో ఉంది, తక్కువ పేదరికం బ్యాంక్ అకౌంట్లో ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ ఖాతాలని చాలా విస్తృత సంఖ్యలో పథకాలు ప్రవేశపెట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ కింద అందరితో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. మనం అప్పుడు అనుకుని ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఏం చేస్తుందని. అది ఎస్డిజి లక్ష్యంలో ఒకటి కాబట్టి ఈ యొక్క ఎంపీఐలో ఆ ఇండికేటర్ని తీసుకొని దాన్ని అభివృద్ధి పరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టడం జరిగిందనమాట. ఇది టేబుల్ 3. దీన్ని ఈ విధంగా మనం అనాలిసిస్ చేయాలి. తర్వాత మనం ఏంటంటే అనాలిసిస్ చేయాల్సింది వరల్డ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది భారతదేశానికి సంబంధించి ఏం తెలియజేస్తుంది అనేది మనం అనాలిసిస్ చేద్దాం. మనం ఇప్పుడు నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భాగంగా ఏ రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి, ఏ రాష్ట్రాలు ముందున్నాయి అనేది చూసి అప్పుడు యుఎన్డిపి వారి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి వెళ్దాం. ఒకసారి చూస్తే మనం అత్యధికంగా పేదలు కలిగి ఉన్నది 2015-16లో ఫస్ట్ ప్లేస్ బీహార్ ఎక్కువ కలిగి ఉంటే తర్వాత జార్ఖండ్, తర్వాత యూపీ. 2019-21 వచ్చేసరికి మళ్ళీ బీహారే ఉంది, జార్ఖండే ఉంది, కానీ థర్డ్ ప్లేస్ యూపీ నుంచి మేఘాలయకి వచ్చింది. అంటే యూపీలో పేదరికం తగ్గించబడింది. 2019-21లో అత్యధిక పేదరికం కలిగినటువంటి యూనియన్ టెరిటరీస్ ఏంటంటే డామన్ డయ్యూ, లడఖ్, చండీగఢ్. మరి ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ 2015-16 యూటీస్ అనేవి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదు. 2019-21 ప్రకారం డామన్ డయ్యూ, లడఖ్, చండీగఢ్ మ్యాక్సిమం ఫస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించాను యూనియన్ టెరిటరీస్. అయితే పేదరికం వేగంగా తగ్గుతున్నటువంటి రాష్ట్రాలు, బాగా వేగంగా అంటే ఎక్కువ శాతం తగ్గుతున్నటువంటి రాష్ట్రాల్లో బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. బీహారు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అంటే వేగంగా తగ్గుతుంది, ర్యాపిడ్గా ప్రతి సంవత్సరానికి కూడా బాగా తగ్గించుకుంటూ వస్తున్నారు అనమాట. నెంబర్ ఆఫ్ పూర్ పీపుల్ ఎక్కువ ఎక్కడ ఉన్నారు, ఇదంతా కూడా పూర్ పర్సంటేజ్లో అవి. పూర్ పీపుల్ నెంబర్ ఆఫ్ పూర్ ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే జనాభా ఎక్కువ ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్లో నెంబర్ ఆఫ్ పూర్ ఎక్కువ ఉన్నారు. సెకండ్ ప్లేస్ బీహారు, థర్డ్ ప్లేస్ మధ్యప్రదేశ్. ఈ యొక్క ఎంపీఐకి సంబంధించి అన్నీ కూడా బీహారే వచ్చాయి కాబట్టి ఫస్ట్ ప్లేస్ మీరు ఏది ఇచ్చినా బీహార్ పెట్టుకోవచ్చు, కానీ ఒక్క నెంబర్ ఆఫ్ పూర్ మాత్రం ఉత్తరప్రదేశ్ పెట్టుకుంటే సరిపోతుంది. అతి తక్కువ పేదరికం కలిగి ఉన్న రాష్ట్రాలు కేరళ. 2015-16లో కేరళయే, 19-21లో కూడా కేరళయే. రెండో ప్లేస్ గోవా. మూడో ప్లేసు 15-16లో సిక్కిం ఉంటే 19-21లో తమిళనాడు వచ్చింది. అంటే తమిళనాడు ప్రభుత్వం పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చక్కగా చేపడుతుందని అర్థం అనమాట. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కానీ వస్తే తక్కువ పేదరికం కలిగి ఉన్నది పాండిచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు. ఈ విధంగా రాష్ట్రాల గురించి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మ్యాక్సిమం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇంకా అవకాశం ఉంటే 1, 2, 3 స్థానాలు గుర్తుపెట్టుకుంటే ఇంకా డెప్త్గా క్వశ్చన్ అడిగినా సరే మీరు రాయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం యుఎన్డిపి వారు రూపొందించినటువంటి గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 ప్రకారం ఏం చెప్పారంటే వాళ్ళు 2005-6 నుండి 2019-21 మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్లో 415 మిలియన్ల మంది పేదరికం నుండి బయటకు వచ్చారు. అయినప్పటికీ ఇంకా భారతదేశంలో 230 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఇదంట 16.4% అంట. అయితే మన రిపోర్ట్ ఏం చెప్పింది, 2019-21 మధ్యలో ఎంత పేదరికం 14.96% ఉందని చెప్పింది. కొంచెం డిఫరెన్స్ ఉంది, ఎందుకంటే ఇండికేటర్స్ డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. వీళ్ళు ఎలా బయటకు తెస్తారో ప్లాన్ చేయండి అని చెప్పడం జరిగింది. వీళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, రూరల్కి అర్బన్ మధ్య చాలా గ్యాప్ ఉంది, 19.28% గ్యాప్ ఉంది. అంటే రూరల్లో బాగా పేదరికం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ వరల్డ్ బ్యాంక్ అనేది యుఎన్డిపి సహాయంతో ఆర్థిక పరమైనటువంటి ఒక రేఖను నిర్వచించింది. $2.15 పిపిపి పర్చేజింగ్ పవర్ ప్యారిటీ, కొనుగోలు శక్తి సమానత అంటారు. దీని గురించి కొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు. అంటే మనం రూపాయి పెట్టుకుంటే ఎన్ని వస్తువులు వస్తున్నాయి, డాలర్ పెట్టుకుంటే ఎన్ని వస్తువులు వస్తున్నాయి, వీటిని ఈక్వల్ చేస్తారనమాట. ఈ కొనుగోలు శక్తి సమానత ఆధారంగా
$2.15 కన్నా తక్కువ ఆదాయం కలిగిన వారు పేదవారని చెప్పి యుఎన్డిపి వరల్డ్ బ్యాంక్ నిర్వచించారు. ఈ నిర్వచనం ప్రకారం అయితే భారతదేశంలో పేదరికం శాతం కేవలం 10% మాత్రమే. ఈ విధంగా మనం మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023లో భాగంగా ఈ కరెంట్ టాపిక్లో భాగంగా అసలు ఎలా లెక్క కట్టారు, భారతదేశంలో ఎప్పుడు లెక్క కట్టారు, ఫస్ట్ 2021 లెక్క కట్టారు, 2023లో మనకి రీసెంట్గా రిపోర్ట్ వచ్చింది. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి, అప్పుడు ఎంత పేదరికం ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, తగ్గిందా పెరిగిందా, ఏ రాష్ట్రంలో తగ్గింది, ఏ రాష్ట్రంలో పెరిగింది, గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉంది, పట్టణ ప్రాంతాలు ఎలా ఉంది, ఏ ఇండికేటర్ పెరిగింది, ఏ ఇండికేటర్ తగ్గింది అనేది చాలా విస్తృతంగా మనం దీని మీద మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు అసలు ఏంటంటే ఈ టాపిక్ మీద మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక బిట్ ఇవ్వడం జరిగింది. ఆ బిట్ని మనం ఆన్సర్ చేయగలమా చేయలేమా, మనం ఇది నేర్చుకున్నాం కదా, ఆ బిట్టు ఎలా ఇచ్చాడు ఏంటి, అసలు మనం దాన్ని ఆన్సర్ చేయగలమా చేయలేమా అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకసారి ప్రశ్న ఎలా ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం. చూస్తే, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియాస్ ఫైట్ అగెన్స్ట్ పావర్టీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశము పావర్టీకి ఎగెనిస్ట్గా చేస్తున్నటువంటి పోరాటంలో ఈ క్రిందివి వ్యాలిడ్, ఏది ఇన్వాలిడ్ అని అడిగాడు అనమాట. ఫస్ట్ వన్ ఏమన్నాడంటే, అన్లైక్ గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ పావర్టీ ఇండెక్స్ డెవలప్డ్ బై నీతి ఆయోగ్ does not make use Alkire-Foster method. Alkire-Foster మెథడ్ని ఉపయోగించలేదు అన్నాడు. మనం క్లియర్గా చెప్పుకున్నాం, ఈ మెథడాలజీ అంతా కూడా Alkire-Foster మెథడాలజీ ద్వారానే రూపొందించబడింది. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది తప్పు ఆప్షను. ఎప్పుడు కూడా మనకి ప్రశ్నలు తప్పు నుంచి రైట్ కంటే ఎలిమినేషన్ చేయాలి. 1 ఉన్నవన్నీ కూడా తప్పే, 1 and 4 తప్పు, 1 and 3 కూడా తప్పే. అయినా నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 2, the urban population witnessed a larger decline in poverty compared to the rural population. అంటే ఏంటి, అర్బన్ పాపులేషన్ అనేది రూరల్ పాపులేషన్ కన్నా బాగా తగ్గింది అన్నాడు. కానీ మనం నేర్చుకున్నాం ఏంటి, రూరల్ పాపులేషన్ చాలా బాగా తగ్గింది అర్బన్ పాపులేషన్ కన్నా. పేదరికంలో రూరల్ పాపులేషన్లో పేదరికం బాగా తగ్గింది. వీడేమంటాడు, అర్బన్ పాపులేషన్లో లార్జర్ డిక్లైన్ ఇన్ పావర్టీలో అర్బన్ పాపులేషన్ బాగా తగ్గింది అంటాడు. తప్పు, రూరల్ పాపులేషన్లోనే పేదరికం అనేది తగ్గింది. నెక్స్ట్, పిఎంజికేపి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్రాజెక్ట్లో ఇట్ ఇన్క్లూడ్స్ కవరేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ఎంటైటిల్మెంట్స్. ఫుడ్ గ్రెయిన్ ఆహార ధాన్యాలు కూడా అందులో ఈ పథకం ద్వారా ఇస్తున్నారు అంటున్నాడు. మన పథకాలు నేర్చుకోలేదు కాబట్టి కాసేపు అది పక్కన పెడదాం. 4th one, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈజ్ కంప్యూటెడ్ బై adding the incidence of multi-dimensional poverty and intensity of poverty. ఏమంటానంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని లెక్కించేటప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీని కలుపుతారు అంటున్నాడు. యాడింగ్ చేస్తారా, మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. మల్టిప్లికేషన్ గుణకారం చేయాలి. దాన్ని హెడ్ కౌంట్ రేషియో లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ, హెడ్ కౌంట్ రేషియోని మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఒకటే ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీతో గుణించాలి. గుణిస్తే మనకి ఎంపై వాల్యూ అనేది వస్తుంది, అంతేగాని కలిపితే రాదు. మనం క్లియర్గా నేర్చుకున్నాం. అంటే 1, 2, 4 ఈ 3 స్టేట్మెంట్లు తప్పే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూద్దాం. 1 and 4 రాంగ్ తీసాం. ఓన్లీ 3 ఇది మనకు తెలియని అవకాశం ఉంది. 1 and 2, 1 and 3 తప్పు. నన్ ఆర్ వ్యాలిడ్, ఏది వ్యాలిడ్ స్టేట్మెంట్ కాదు అన్నాడు. అయితే నన్ ఆర్ వ్యాలిడ్ అవ్వాలి లేదా ఓన్లీ 3 అవ్వాలి. అంటే మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఈరోజు అయితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్రాజెక్ట్లో ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది అక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేటప్పుడు నేర్చుకుందాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఓన్లీ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా నేర్చుకుంటే, ఏ బిట్టు కూడా ఎగ్జామ్ పేపర్లు ఇచ్చాడంటే